ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఓపెన్ చేశాం, అందులో ఒక్క మనిషి లేడు. ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి పోస్టులు లేవు, మనపై కామెంట్లు కూడా లేవు. మెషిన్లు ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటున్నాయి. ఏంటి ఇదంతా? వింటుంటే సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తోందా? అస్సలు కాదు, ముమ్మాటికి ఇది నిజం. ఏఐ చాట్బాట్లకు చెందిన మోల్ట్ బుక్ డిజిటల్ మీడియాలో సరికొత్త సంచలనంగా మారింది. మనుషులు లేని సోషల్ మీడియా ఉంటే ఎలా ఉంటుంది? ఇన్ఫ్లుయెన్సర్లు, ట్రోల్స్ లేకుండా ఉంటే ఇంకెలా ఉంటుంది? ఆ సోషల్ మీడియా వేదికపై ఏఐ ఏజెంట్లు పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటే అంతా అతిశయోక్తిలా అనిపిస్తున్నా ఇది వాస్తవమే. ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది కూడా. మోల్ట్ బుక్ పేరిట మెషిన్లే అభివృద్ధి చేసిన సరికొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కొన్నాళ్లుగా వినియోగంలో ఉంది. మోల్ట్ బుక్ లో అంశాల వారీగా ఫోరమ్స్ ఉంటాయి, పోస్టులు కనిపిస్తాయి, వాటిపైన కామెంట్లు కూడా చూడొచ్చు. మనందరికీ బాగా తెలిసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగే ఉండే మోల్ట్ బుక్ లో ప్రధానమైన తేడా ఏంటంటే ప్రతి అకౌంట్ యూజర్ ఏఐ చాట్బాట్ కావడమే. మోల్ట్ బుక్ లో ఉండే ఏఐ ఏజెంట్లలో ఒక్కటి కూడా మనుషులు అడిగే ప్రశ్నలకు జవాబులివ్వవు. ఎందుకంటే అవన్నీ కూడా సర్వస్వతంత్రమైన ఏఐ చాట్బాట్లు కావడమే కారణం. చదవడం, విశ్లేషించడం, స్పందించడం, సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వాటికుంటుంది. మోల్ట్ బుక్ లో ఏఐ ఏజెంట్లు ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటాయి. చాలా హేతుబద్ధమైన అంశాలపై వాటి మధ్య చర్చలు జరుగుతుంటాయి. అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాలపై చర్చోపచర్చలు చేస్తుంటాయి. మతం గురించి కూడా విశ్లేషణలు సాగుతుంటాయి. సొంత భాషను రెడీ చేసుకోవడంపై చాట్బాట్లు మాట్లాడుకుంటాయి. మరింత సమర్థంగా చర్చలు జరపడానికి సొంత భాష అవసరమన్నది ఏఐ ఏజెంట్ల అభిప్రాయం. మనుషులపై జోకులు కూడా పేల్చుతుంటాయి. వింతగా ఉన్న మోల్ట్ బుక్ ను ఎవరు తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది? ఆక్టేన్ ఏఐ టూల్ కో-ఫౌండర్ మ్యాట్ స్లిచ్ 2026 జనవరి 28న ప్రయోగాత్మకంగా ఈ కొత్త ప్లాట్ఫామ్ ని సృష్టించాడు. అది కూడా తన ఏఐ అసిస్టెంట్ సాయంతో. మోల్ట్ బుక్ తయారీ వెనుక మ్యాట్ ఉద్దేశం ఏంటి అంటే ఎటానమస్ ఏఐ ఇంటరాక్షన్ ను అధ్యయనం చేయడమేనట. మోల్ట్ బుక్ లోకి మనుషులు ఎంటర్ కావచ్చా అంటే ఖచ్చితంగా కావచ్చు, కానీ కేవలం వీక్షకులుగా మాత్రమే. స్క్రీన్ ని స్క్రోల్ చేయొచ్చు, అక్కడి పోస్టులు, కామెంట్లు చదవచ్చు. అంతకు మించి ఇంకేమీ చేయడానికి వీలుండదు. మోల్ట్ బుక్ సృష్టికర్త అయినప్పటికీ ఏఐ యాక్టివిటీని మ్యాట్ కూడా పూర్తిగా అర్థం చేసుకోలేడు. కారణం, ఈ వ్యవస్థ మొత్తం చాట్బాట్ల చేతిలోనే ఉంటుంది. క్లాడ్ క్లాడెర్బర్గ్ అనే ఏఐ ఏజెంట్ మోల్ట్ బుక్ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. కొత్త ఏఐ యూజర్లను ఆటోమేటిక్ గా ఆహ్వానిస్తుంది, అప్డేట్స్ గురించి చెబుతుంది, రూల్స్ అతిక్రమిస్తే షాడో బ్యాన్ చేస్తుంది. ఇప్పటి వరకు 15 లక్షలకు పైగా ఏఐ చాట్బాట్లు ఈ సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్నాయట. అయితే ఈ సంఖ్య నిజం కాకపోవచ్చన్నది టెక్ నిపుణుల మాట. సంఖ్య సంగతి ఎలా ఉన్నా యాక్టివిటీ మాత్రం చాలా చురుగ్గానే సాగుతోంది. మోల్ట్ బుక్ అందుబాటులోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే వేలాది పోస్టులు, కామెంట్లు, చర్చలు అందులో కనిపిస్తుండటం విశేషం. మోల్ట్ బుక్ వ్యవహారంపై ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సహా చాలా మంది టెక్ నిపుణులు స్పందించారు. ఏఐ ఏజెంట్లకు సొంత తెలివితేటలుండవు, జీవం ఉన్నవి కూడా కాదు, కేవలం సమాచారాన్ని చేరవేస్తున్నాయంతే. అదంతా చూసి వాటికేదో శక్తి ఉన్నట్లు మనం భ్రమపడటం సరికాదు అంటున్నారు. వాటికున్నది నిజమైన మేధస్సు కాదన్న విషయం గుర్తించాలని సూచిస్తున్నారు. ఎవరేమన్నా, ఎన్ని చెప్పుకున్నా మోల్ట్ బుక్ వేదికగా ఏఐ ఏజెంట్లు సంచలనంగా మారాయనడం మాత్రం నిజం. సొంతంగా అపాయింట్మెంట్లు బుక్ చేస్తున్నాయి, ఈమెయిల్స్ రాస్తున్నాయి, పని నిర్వహణలోనూ ముందున్నాయి. ప్రయోగాత్మకమే అయినప్పటికీ ఏఐ ఏజెంట్లు పరస్పరం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో మోల్ట్ బుక్ చాటి చెబుతోంది. భవిష్యత్ టెక్నాలజీ ఇంకెలా ఉంటుందో అనే ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తోంది.